వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఆన్లైన్ భూతం వేధిస్తూ ప్రాణాలు తీస్తూ వస్తుంది. సో ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఒక ఇంట్లో ముగ్గురు అక్క చెల్లెళ్ళ ప్రాణం తీసింది ఆన్లైన్ గేమింగ్ యాప్. సో కరోనా తర్వాత పిల్లల్లో ఫోన్ అడిక్షన్ పెరిగింది అని ఎన్నో ఎన్జిఓస్ ఎన్నో రిపోర్ట్స్ ఇచ్చాయి. సో అలాంటి రిపోర్టు నిజం చేసేటట్టే ఉత్తరప్రదేశ్ ఘటన జరిగింది. ప్రాచి, పాకి, నిషిక ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు గేమింగ్ యాప్కి బానిసలే కుటుంబానికి దూరమైన పరిస్థితి. సో కరోనా నుంచి ఫోన్ అడిక్షన్, తర్వాత గేమ్స్ అడిక్షన్ ఇవన్నీ పిల్లల్లో పెరిగిపోయాయి. ఎంత పెరిగిపోయాయి అంటే స్కూళ్ళు కాలేజీలు మానేసే అంత పెరిగిపోయినాయి. తిండికి దూరంగా ఉండే అంత పెరిగిపోయాయి. ఆటలాడే పిల్లలు ఆటలకి దూరంగా ఉండే అంత పెరిగిపోయినాయి. ఇంట్లో తల్లిదండ్రులతో దూరం పెంచాయి ఆన్లైన్ గేమింగ్ యాప్. ఇది గమనించిన ఆ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల తండ్రి చేతన్ ఇది గమనించిన చేతన్ పిల్లల్ని సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళిండు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించాడు. కాస్త తగ్గుతుంది కదా అని అనుకున్న సమయంలో మళ్ళీ కొరియన్ గేమింగ్ యాప్కి అడిక్షన్ అయ్యిండ్రు ఈ ముగ్గురు చిన్నారులు. సో అందుకనే కాస్త గట్టిగా చెప్పాల్సిన సమయం, చెప్పాల్సిన పరిస్థితులు తీసుకొచ్చాయి కాబట్టి చెప్పడంతో పాటు ఫోన్ని దూరం పెట్టారు ఈ అక్క చెల్లెలకి. కొరియన్కి బాగా అలవాటైపోయి ఆ గేమ్ యాప్ అడిక్షన్కి ఈ అలవాటైపోయిన ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు బాల్కనీ నుంచి దూకేశారు. 9వ అంతస్తు బాల్కనీ నుంచి నిన్న రాత్రి 2 గంటలకి దూకారు, చనిపోవడం జరిగింది. అయితే తీరా వాళ్ళ సూసైడ్ నోట్ ఒకటి చూస్తే కొరియన్ గేమ్లకి అడిక్ట్ అయ్యారని అండ్ దాంతో ఒక ఎమోజీ రాశారు. సూసైడ్లో ఒక ఎమోజీ డ్రాయింగ్ చేశారు అండ్ తిరిగి జన్మ ఉంటుంది అని అండ్ ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీ అంటూ కూడా సూసైడ్ నోట్లో వెనకకి రాసిన పరిస్థితి. అంటే ఈ ఆన్లైన్ గేమ్కి అడిక్ట్ అయ్యి ఆ గేమ్స్ ఆడుతున్న క్రమంలో పిల్లల మానసిక స్థితి ఏమైంది అనేది అర్థమవుతుంది ఇక్కడ. ఎందుకంటే ఆ కొరియన్ లాంగ్వేజ్లో చూసే కొన్ని మూవీస్ కావచ్చు, లేదంటే ఇట్లాంటి ఆన్లైన్ గేమ్స్ కావచ్చు, ఈ యాప్స్కి అడిక్ట్ అయిన పిల్లలు ప్రైమరీగా ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటి అంటే ఈ జన్మ కాదు, ఈ జన్మతో పాటు ఇంకొక జన్మ ఉంటుంది అండ్ అది ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది అనేది వాళ్ళకి ఏదో ఒక కోణంలో అర్థమై అండ్ ఈ లైఫ్ ఇక్కడితో ఎండ్ చెయ్యాలనే ఆలోచనతో అండ్ అదే క్రమంలో పేరెంట్స్ వాళ్ళకి ఫోను ఇవ్వడం నిరాకరించడం, దాంతో వాళ్ళు అప్సెట్ అవ్వడం, బాల్కనీ నుంచి దూకేయడం. సో ఇదంతా జరిగి ఉండవచ్చు అని అక్కడ నైబర్స్ కూడా పోలీసులకు చెప్తున్నారు. సో ఆ తల్లిదండ్రులు చేసిన తప్పు ఏంటి అంటే పిల్లలకు ఫోన్ అలవాటు చేయడం. సో ఫోన్ అలవాటు చేసిన తర్వాత ఆ ఫోన్ నుంచి దూరంగా పెట్టాలి అనుకుని ప్రయత్నం చేసిన తండ్రి చేతన్ ఇవాళ ముగ్గురు పిల్లలు అచేతనంగా మిగిలిన పరిస్థితి కనిపిస్తుంది. సో దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇది ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో చోటు చేసుకుంది. ఈ మెయిన్గా ఈ పిల్లల చావులకి కారణం కేవలం ఆన్లైన్ యాప్కి సంబంధించిన గేమ్సే అంటున్నారు. సో ఒక్కసారి పోలీస్ వర్షన్ ఏంటో వినండి, ఆ తర్వాత మళ్ళీ వీడియో మనం మాట్లాడదాం. देखिए जो ये 3 बहनों ने सुसाइड किया है, इसमें अभी तक के जांच में ये सामने आया है कि ये कोरियन कल्चर से इन्फ्लुएंस थी और मोबाइल से ज़्यादा एडिक्ट थी। इसमें ये भी सामने आया है कि पिछले कुछ दिनों से इनको मोबाइल यूज़ करने के लिए मना किया गया था, जिससे ही ऐसा प्रतीत हो रहा है कि उससे प्रभावित हो के उन्होंने ये एक्सट्रीम डिसीजन ले लिया है और उसी के चलते उन्होंने ये 9वें मंजिल से कूद के तीनों ने सुसाइड किया हुआ है। फैमिली ने क्या सर इनके फ़ोन ले लिए थे लड़कियों के, इस बात से भी गुस्सा थी? जैसे अभी परिवार से बात हुई है तो इन्होंने पिछले कुछ दिनों से उनको ये फ़ोन का इस्तेमाल करने के लिए थोड़ा प्रतिबंध किया था। थोड़ी परेशान थी और उसी के चलते उन्होंने ये डिसीजन ले लिया। क्या तीनों बच्ची गेम खेलती थी? तो तीनों पे अलग अलग फ़ोन थे? ये देखिए इनके पास अभी फ़िलहाल तो फ़ोन नहीं था। वो परिवार के ही जो सदस्य हैं, माँ और बाप, इनके फ़ोन यूज़ करते थे और अभी तक के जो हमारी जांच है उसमें किसी गेम का या गेमिंग ऐप का अभी तक सामने नहीं आया है और इसमें अभी हम अधिक जानकारी कर रहे हैं और जैसे कोई कंक्लूसिव सामने आता है तो आपको अवगत किया जाएगा। सुसाइड नोट में क्या लिखा है? सुसाइड नोट में क्या लिखा है? सर सुसाइड नोट में कुछ ऐसा लग रहा है जैसे कि उन्होंने परिवार को गिल्ट फील करवाने के लिए कुछ कंटेंट लिखा है। सुसाइड नोट में जो अभी तथ्य सामने आ रहे हैं उसमें यही है कि वो जो कोरियन कल्चर है उससे ज़्यादा प्रभावित थी और जब उनको इससे रोका गया तो वो उससे परेशान थी। जब उनको
और इसी की वजह से उन्होंने ये स्टेप उठाया है। इसमें रुको यार, एक मिनट। पढ़ाई में ये जो है इनका जो पढ़ाई का जो ट्रैक रिकॉर्ड है वो इंटरमिटेंट है, जिसमें ये पिछले 2 साल से स्कूल नहीं जा रही थी और इसी वजह से वो गेमिंग में भी ज़्यादा इन्वॉल्व थी और ये जो अपना कोरियन कल्चर से भी ज़्यादा इन्वॉल्व थी और इसी का ये नतीजा है। सर, सुसाइड नोट में क्लियर लिखा है कि घर वालों ने फ़ोन नहीं दिया, इस वजह से वो सुसाइड कर रहे हैं। सुसाइड नोट का अभी हमने ले लिया है और उसके बारे में अधिक जानकारी की जा रही है। उसके जो टोटल जो चीज़ें लिखी गई है उसकी जांच होगी, फॉरेंसिक जांच होगी और उसी के बाद आपको कंक्लूसिवली कुछ बताया जा सकता है। सुसाइड नोट में क्या गेमिंग सुसाइड करने का टास्क की बात लिखी गई है कि टास्क है तुमको सुसाइड? देखिए, अभी तक की जो जानकारी हुई है उसमें किसी भी तरह के कोई टास्क के रिलेटेड कोई जानकारी सामने नहीं आई है, किसी भी गेमिंग टास्क के रिलेटेड कोई इन्फॉर्मेशन नहीं आई है और जांच अभी प्रारंभिक स्टेज में है। जैसे आगे कुछ जानकारी होती है आप सभी को अवगत किया एक जाएगा। आखिरी सवाल, सुसाइड नोट में क्या लिखा है? क्या लिखा है कि माता पिता ने मोबाइल नहीं दिया और इस वजह से हम ये कदम उठा रहे हैं? सुसाइड नोट के बारे में अभी आधिकारिक रूप से हम जानकारी कर रहे हैं कि किसके द्वारा लिखा गया और एग्जैक्टली उसमें क्या लिखा गया है और ये जैसे क्लियर हो जाएगा आप सभी को अवगत किया जाएगा। तो परिवार में बच्चे कितने हैं? परिवार में बच्चे సో పోలీసుల వర్షన్ చూశారు కదా. సో పోలీసులు కూడా చాలా క్లియర్ కట్గా చెప్పడం ఏంటంటే తల్లిదండ్రుల ఒత్తిళ్ళు కావచ్చు లేదంటే మిగతా యాక్టివిటీస్ కావచ్చు ఏవి లేవు, కేవలం ఆన్లైన్ గేమింగ్కి మాత్రమే బానిస అవ్వడంతో పిల్లలు ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నారు అని. సో పిల్లలకి ఫోన్లు ఎంతవరకు ఇవ్వాలా ఎంతవరకు ఇవ్వొద్దు అనేది పేరెంట్స్ చేతులపైనే ఆధారపడి ఉంటుందని ఇప్పటికే ఎంతోమంది సైకియాట్రిస్ట్ చెప్పిన సందర్భాలు మనం చూసినాం. ఎన్నో ఎన్జిఓ రిపోర్ట్స్ మనకి చెప్పడం చూసినాం. అట్లా పిల్లలు ఫోన్లకి అడిక్ట్ అయిపోతే వాళ్ళకి తిండి, ఆట, విద్య ఇంకా ఏవి అవసరం లేదు. కనీసం ఒక బంధాలకు కూడా విలువ ఇవ్వకుండా వాళ్ళు కూడా ఒక గ్యాడ్జెట్ లాగా మారిపోయే పరిస్థితులు ఉంటాయి. సో ఇప్పుడు అవి నిజమనే చెప్పేటట్టే గజియాబాద్ ఇన్సిడెంట్ మన కళ్ళ ముందు కనిపిస్తుంది. అట్లీస్ట్ ఇప్పటికైనా పిల్లలకి ఆడేటప్పుడు ఆటలు అండ్ దాంతోపాటు చదివేటప్పుడు చదువుతో పాటు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి అండ్ స్మార్ట్ గ్యాడ్జెట్స్కి పిల్లల్ని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది అని ఈ ఘటన అయితే నిరూపిస్తుంది. అయితే ఆ పిల్లల తండ్రి చేతన్ ప్రతి ఒక్క తల్లిదండ్రులకు వేడుకుంటుంది ఏంటంటే మీ పిల్లలు ఫోన్ అడిక్షన్ నుంచి దూరం చేయండి, దానికి ఒక ప్రాపర్ వేని ఎంచుకోండి. మా పిల్లల్లాగా మీ ఇంట్లో కూడా ఇట్లాంటి విషాదం జరగకుండా ఉండాలంటే పేరెంట్స్ అందరూ అలర్ట్ అవ్వండి అంటూ చనిపోయిన 3 పిల్లల శవాల దగ్గర ఏడుస్తూ మిగతా పేరెంట్స్కి రిక్వెస్ట్ చేస్తున్నట్టు చేతన్.